చూడరు ఎంత పెద్ద గుంత. ఇగోండి ఈడ ఈడ నైట్ వాళ్ళని వస్తే డైరెక్ట్ చచ్చిపోతాడు. ఇక ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వస్తే ఈడనే పుట్టేస్తారు పిల్లలు. అంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. నాకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ అమ్మ వీటి ముందు వేస్ట్ అనిపిస్తుంది. అవి రోడ్లు చాలా బెటరు కంపేర్ టు వెస్ట్ బెంగాల్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ డే 15th. ఈరోజు కూడా హైవే పైనే ఉన్నాము. ఏడున్నామో ఎగ్జాక్ట్ తెలియదు. నేను రాత్రి ఫాగ్ లైట్లు పెట్టినందుకు బండి స్టార్ట్ అవుతలేదు. ఒకసారి స్టార్ట్ చేసి చాలా సేపు ఫాగ్ లైట్లు వేసి పెట్టేసినా కదా, అట్లనే చాలా రోజుల తర్వాత బండి స్టార్ట్ అవుతలేదు. టో ఇచ్చి స్టార్ట్ చేయాలి. ఇట్లా పట్టుకో, క్లచ్ పట్టుకో, లైట్ ఆఫ్ చేయి. ఇంకోటి ఇప్పుడు స్టార్ట్ చేయి. లేదు గేర్లో స్టార్ట్ చేద్దాంలే. జర నువ్వు బండి స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడు మా వాళ్ళు జరంతవరకు నోకి లేదంటే టో చేస్తేనే బండి స్టార్ట్ అవుతుంది. లోకు థై లోకు టోయ్ బండి తెచ్చుకోపని, బండి తెచ్చుకోపో. ఇక నువ్వు 1 2 3 జై మాతాది. నువ్వు మేబీ పెట్రోల్ లేదేమో. టో చేయి పా, చూద్దాం. టో చేయి, పెట్రోల్ కొట్టించుకుందాం ముందు. టో చేయడానికి కూడా రాకపోతే ఇంకా తాడు కట్టుకొని తీసుకుపోవాలి. ప్రాబ్లం ఏం లేదు, ఇద్దరు ఉన్నాం కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. పెట్రోల్ పోపియంగానే బండి స్టార్ట్ అయింది. రాత్రి ఏమో బ్యాటరీ వీక్ కావడం వల్ల ఆగిపోయింది. అంటే రిస్క్లో పెట్రోల్ ఉండే, దీంట్లో ఇంకా 3 లీటర్ల పెట్రోల్ ఉండే. నేను 10 లీటర్సే కొట్టించిన పెట్రోలు. స్టార్ట్ అయింది. ఒక 20 నిమిషాలు తనలాన్నం పైన కింద. ఇంకా ఇప్పుడు సీదా ఎక్కడ ఆగేది లేదు. 12 o'clock వరకు నడుపుడు. 12 వరకు దగ్గర ఒక 200 లేదంటే 250 కిలోమీటర్స్ అయితే కొట్టాలి. హైవే వచ్చింది కానీ అది కూడా సింగిల్ లేనే, 150 కిలోమీటర్లు. ఇదే రోడ్డు 150 కిలోమీటర్లు. ఏందిరా అయ్యా మాకు ఇది మళ్ళీ సింగిల్ లైన్ పోనీకే ప్రాబ్లం లేదు. రోడ్లు జబర్దస్త్ ఉన్నాయి ఇవి. బట్ మధ్యలో మేకలు, గొర్రెలు, మనుషులు వచ్చేస్తున్నారు. అదొకటే ప్రాబ్లం. మీరు నడపనీకే, లేదంటే పూర్తిగా నడుపుకోవచ్చు. నేను మంచిగా 95 అట్లా కొడుతున్నా ఈ రోడ్ల పైన. ఎందుకంటే మార్నింగ్ కదా, రోడ్లో ఎవరు లేడు. లేదంటే మొత్తం రోడ్ల మీదే ఉంటారు. ఇంట్లో కొంపలు ఎవరికి ఏం లేనట్టున్నాయి. ఆ మేకలని మొత్తం రోడ్ల మీద వదిలిపడతారు. ఆవులన్నా కొంచెం మెల్లగా నడుస్తాయి, అటు ఇటు పోతున్నాయి అని మనకు ఐడియా వస్తుంది. ఆ మేక ముండలు ఎక్కడ పోతాయో అర్థం కాదు. ఈడ కొన్ని రోడ్లు బాగున్నాయి, కొన్ని ఎంత గలీజ్ ఉన్నాయంటే
అసలు స్టేట్ హైవేలో అంటున్నా. నేషనల్ హైవేలో ఆబ్వియస్లీ బాగానే ఉంటాయి, బట్ స్టేట్ హైవేలో కొన్ని అబ్బో గుంతలు ఉన్నాయి. ఆ గుంతలో పడితే మాత్రం డైరెక్ట్ మనిషి చచ్చిపోతాడు, అంత గలీజ్గా ఉన్నాయి. ఏం చేస్తుందో దీది గవర్నమెంట్. అసలు ఇంత పెద్ద పెద్ద వెహికల్ తిరిగే ఏరియాలో ఇట్లాంటి గలీజ్ రోడ్లు, నాకు గలీజ్ మోడల్ వస్తాయి. కానీ ఇవాళ ఒక్కరోజు ఓపుకోబడి కొట్టినామంటే రేపటి నుండి ప్రాబ్లం లేదు మాకు. మళ్ళీ దీనికి టోల్ అనుకుంటా. అమ్మా మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు. ఇక మధ్య మధ్యలో ఊర్లు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి స్పీడ్ బ్రేకర్లు పెడతారు. మేము ఇక సీదా 150 కిలోమీటర్స్ అక్కడ పోయిన తర్వాత ఆగుతాం మధ్యలో ఎక్కడగా. ఎందుకంటే ఈ రోడ్ల మీద వ్లాగ్ చేయలేను నేను, మొత్తం గలీజ్ మటలే వస్తాయి. మధ్య మధ్యలో చూడు మేకముండ అమ్మ కుక్కలు ఆవులు నయ్యం, అవి హారన్ కొడితే జరుగుతాయి. ఈ ముండలు హారన్ కొడితే కావాలని గుర్తాయి టైర్ కింద. మీకు మధ్యలో చూపిస్తా ఎట్లా వస్తాయి చూడుర్రి. మోస్ట్లీ చూద్దాం ఎప్పటి వరకు టచ్ అవుతుందో. హైవే టచ్ అయితే మంచిదే. మేకముండలు మీ అయ్య జాగిరి రాసి నాన్న ఎడగూసురు ఎక్కిచ్చేసిరు అనుకో వాళ్ళన్నా, మళ్ళీ వాళ్ళనిక పైసలు కొట్టడానికి చూస్తారు వీళ్ళు. వాళ్ళతో లొల్లి చేస్తారు. ఎవరైనా ఎక్కేసిరు అనుకో దానిపైన మేక పైన ఊరోళ్ళు అందరు కలిసి లొల్లి చేస్తారు. మళ్ళీ ఎందుకు ఎక్కించడం అని పండబెట్టారితే రోడ్డు మీద. మీ ఇంట్లో పైకి వెళ్ళినాడు అన్న మన బండ్లు వాళ్ళని రోడ్ల మీద పండబెడితే నీ అమ్మ తగదుడు. వీడు ఆరని కొట్టినా జరగడు చూడు మేకగాడు. అరే గుర్రే, అరే మేక నీ ఇదే ఉంది నీ అమ్మ. మధ్యప్రదేశ్ అన్న నయ్యం, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఆడ ఆవులు ఉంటాయి. జర ఆరని కొడితే జరుగుతాయి. అవి ఏ డైరెక్షన్లో వస్తున్నాయో తెలుస్తుంది మనకు. అసలే ఈ కోల్కతాలో స్టేట్ రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఎంత దరిద్రంగా ఉన్నాయి అంటే ఇలా గవర్నమెంట్ లెక్కనే ఉన్నాయి. అబ్బా అసలు ఈ రోడ్లు కూడా అన్నారు. నేను ఇప్పటివరకు వేరే స్టేట్స్ నేను పాపం వేస్ట్గా తిట్టిన వేరే స్టేట్స్లని. అసలు మనం వెస్ట్ బెంగాల్ని తిట్టాల్సింది. రోడ్లు ఎంత పెద్ద పెద్ద బస్సులు పోయే లారీలు, లైక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అవి పోయే దాంట్లోకించి అసలు రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయి తెలుసా. ఇగో ఈడి వరకే బాగుంటుంది, ఇంకొంచెం ముందు పోయినాక మీకే తెలుస్తుంది. ఇంత పెద్ద పెద్ద గుంతలు. అగర్ నైట్లో కూడా చూసుకోకుండా గుంతలో పడ్డాడంటే బండి గూడిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి కూడా మస్తు దెబ్బలు తాకుతాయి. ఈ ఊరోళ్ళు కూడా అక్కడిక్కడ చూసుకోరు, సీదా వచ్చేస్తారు మీదికి. ఏం చెప్పాలి ఇంకా. నయ్యం బీహార్ వాళ్ళైనా నయ్యం. అరే ఈడేంద్రా సీకులు వేసిండు, ఏం కట్టలేదు చేయలేదు, అట్లనే వదిలిపడేసిండు. ఉత్సుకున్న ఫైనల్ డెస్టినేషన్ సినిమా కాగల. ఏ పొక్కలొక్కలు ఉందిరా హైవే ఇది అమ్మా. నిన్న అయితే ఇంకా ఘోరం. ఏందిరా టైర్ వేసి అంట పెట్టిరాడా చూడరు కింద. అది రోడా, అది సిమెంట్ వేసి లేకపోతే డాంబర్ వేసి అన్న మూస్తాడు వాడన్నా. రాళ్ళు పెట్టి రోడ్డు మూసిర్రు. దట్ ఈజ్ వాట్ వెస్ట్ బెంగాల్ క్యాన్ డూ. ఒక్క నిమిషం ఆంటీ, మనకు మేకలు ఫ్రీగా కావాలంటే కోల్కతా వెస్ట్ బెంగాల్ వచ్చి వేసుకొని వెళ్ళిపోవచ్చు.
ఎందుకంటే రోడ్ల మీద మస్తు ఉంటాయి. ఒక ఒమిని వ్యాన్ వేసుకొచ్చి పళ్ళ వేసుకుపోయినాం అంటే నీ అమ్మ ఒక దినంలో కోటీశ్వరులం అయిపోవచ్చు మనం మొత్తం వెస్ట్ బెంగాల్ తిరుగుతాయి. నేను ఇప్పటి వరకు చూసిన అన్ని రోడ్లల్లో ద గలీజ్ రోడ్లు నా వెస్ట్ బెంగాల్ స్టేట్ హైవేస్, నేషనల్ హైవే కాదు, ఎంత గలీజ్ ఉన్నాయంటే నాకు అమ్మ నా బూతులు వస్తున్నాయి, అంత గలీజ్ ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి. ఇంకా పిచ్చి మొత్తం పిచ్చి పీక్స్కుపోతుంది. చూడు మొట్ట అసలు రోడ్డు కూడా కాదు, ఈ గుంతలు. ఈ అమ్మ ఇంత దరిద్రమైన స్టేట్ హైవేలు ఇండియాలో నేను ఇప్పటివరకు చేయడం చూడలే. ఆ నార్త్ ఈస్ట్ తప్ప నేను ఓవరాల్ ఇండియా తిరిగిన, నార్త్ ఈస్ట్ తప్ప ఓవరాల్ ఇండియా మొత్తం తిరిగిన. వెస్ట్ బెంగాల్లో ఉన్నంత దరిద్రపు రోడ్లు గుంతలు ఏడలేవు. ఈ అమ్మ పిచ్చి తెంగుతుంది. దరిద్రం అంటే దరిద్రం, ఇంతకంటే పెద్ద దరిద్రం ఏముండదు. వెస్ట్ బెంగాల్ వచ్చినప్పుడు లదాఖ్ ఈజీ కొట్టేవచ్చు స్టేట్ హైవేలలో తిరిగి. అబ్బా దగ్గర మేము స్టార్ట్ అయినప్పటి నుండి ఇట్లనే తగులుతున్నాయి రోడ్లు. చూడరు ఎంత పెద్ద గుంత. ఇగోండి ఈడ నైట్ వాళ్ళని వస్తే డైరెక్ట్ సచ్ అయిపోతాడు. ఇక ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వస్తే ఈడనే పుట్టేస్తారు పిల్లలు. అంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. నాకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ అమ్మ వీటి ముందు వేస్ట్ అనిపిస్తుంది. అవి రోడ్లు చాలా బెటరు కంపేర్ టు వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మేమైతే ఒక హైవే దగ్గర వచ్చేసినాము. మన ఏమంటారు ఆ గలీలు తిరిగినా కదా, ఆడ మొత్తం అసలు రికార్డ్ చేయలేదు, పిచ్చి తెంగేసింది మొత్తము. అంత గలీజ్ రోడ్లు అంటే నా జిందగీలో చూడలేదు నేను. వెస్ట్ బెంగాల్ ఉన్నంత గలీజ్ రోడ్లు ఏడలేవు. మాకైతే ఒక హైవే టచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుండి సీదా సేమ్ ఒడిస్సా రూట్, ఇంకా NH-16 ఇది. వీడికించి బార్డర్ వచ్చేసి ఒక 120 ఉంది, అండ్ భువనేశ్వర్ వచ్చేసి 280 చేంజ్ ఏమో ఉంది. మ్యాక్సిమం 9-10 వరకు మేమైతే భువనేశ్వర్ వెళ్ళిపోతాం ఈరోజు. అక్కడనే మ్యాక్సిమం అయితే స్టే చేయడానికి ట్రై చేస్తాము. అక్కడ ఓపిక ఉంటే నైట్ కొడతాం, లేదంటే భువనేశ్వర్లోనే స్టే. ఒక హోటల్ దగ్గర అయితే ఆగి లంచ్ చేసుకున్నాం. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇక మోస్ట్లీ బ్లాగ్ చేస్తా లేకపోతే చీకటి అయిపోతుంది సేమ్ నిన్నట్లేకనే. ఈ అమ్మ ఏమవుతుందో ఏం అర్థమవుతుందిలే. డైలీ 400-300 కిలోమీటర్లే కొడుతున్నాము. ఈరోజన్నా జర భువనేశ్వర్ వరకు పోతే రేపు మాకు ఈజీ అవుతుంది. ఎక్కువ లేట్ చేయకుండా మనం ఇక్కడికి స్టార్ట్ అయిపోదాం. వీ హ్యావ్ క్రాస్డ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఎంటర్డ్ టు ఒడిస్సా. అయిపోయింది రా అయ్యా ట్రిప్పు. వెస్ట్ బెంగాల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఒడిస్సాలోకి ఎంటర్ అయినాం మేము. బార్డర్ క్రాస్ ఒడిస్సా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ లైక్ 2 days. అసలు 2 days వ్లాగే చేయలేదు. మొత్తం రైడే చేస్తుండే, ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదని చెప్పి చేయలేదు. సో నేను నిన్న సాయంత్రం అయితే ఇంటికి వచ్చిండే 4 o'clock 5 o'clock అట్లా. ఇక వచ్చి ఫుల్ వండుకున్నాం, ఇంకా ఇక్కడ పోలేదు. సో ఆ వీడియో మొత్తం నచ్చితే ఇప్పటివరకు ఏమేమి చేసినో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
బాయ్.